హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోనే ఒక హ్యూండై i20 ఏసీ వర్క్ కోసం వచ్చింది. కస్టమర్ కంప్లైంట్ ఏంటి అంటే ఏసీ ఆన్ చేసినప్పుడు చల్లగా రావట్లేదు. ఇది 2015 మోడల్ ఆస్టా. సో నేను క్విక్గా వీడియో తీయాలని చెప్పేసి అన్నీ కనెక్ట్ చేసేసాను, లైక్ మై స్కానర్ అండ్ మై స్కోప్ అండ్ ఆల్. ఇంత హైయర్ ఎండ్ అవసరం లేదు, కానీ ఇది ఉంటే పిన్ పాయింట్ చేయొచ్చు. పిన్ పాయింట్ చేసి వీ కెన్ బీ కాన్ఫిడెంట్. మనం ఏ పార్ట్ అయితే పోయిందని చెప్తామో 100% కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటే. సో ఇదిగోండి, నేను నా పీకోస్కోప్ కనెక్ట్ చేశాను. లీడ్స్ రెండు, ఒకటి పాజిటివ్కి ఒకటి నెగిటివ్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు మనకి డెఫినెట్గా 12 వోల్ట్స్ చూపించాలి. సో 12 వోల్ట్స్ చూపిస్తుంది. నా మిగతా కనెక్షన్స్ మ్యానిఫోల్డ్ గేజ్ సెట్ కనెక్ట్ చేశాను. సో మ్యానిఫోల్డ్ గేజ్ సెట్లో కనిపిస్తే, సో లెట్ us ఫస్ట్ వెరిఫై ద కస్టమర్స్ కంప్లైంట్. రెస్పిరేటర్ చూస్తే ఎస్ బాగానే ఉంది. కంప్రెసర్ ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ కిక్ ఆన్ అవ్వడానికి కావాల్సిన మినిమం ప్రెషర్ అయితే ఉంది. సో 98.6 degrees సెంటిగ్రేడ్ ఫారెన్హైట్ ఇస్ ద ఎవాపరేటర్ టెంపరేచర్ అండ్ ద క్యాబిన్ టెంపరేచర్. నేను వెనకాల నుంచి ప్రోబింగ్ చేశాను, ఏదైతే రీడింగ్స్ తీసుకోవాలో అక్కడ రెండు వైర్లు వచ్చే సాకెట్ అది. సో రెండు వైర్లలోని ఏ వైర్ మనం చూడాలన్నది చూసుకోవడానికి రెండు ఒకసారి ప్రోబ్ చేసి కరెక్ట్గా ఏ సాకెట్ మీద అయితే సిగ్నల్ వస్తుందో ఆ సాకెట్ తీసుకున్నాను. అది పింక్ మీద బ్లాక్ వైర్కి కరెక్ట్ సిగ్నల్ వస్తుంది, అంటే కంప్యూటర్ కంట్రోల్ చేసేది ఆ వైర్కి వస్తుంది అనమాట. సో క్విక్గా మనం టెస్ట్లు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానర్ ఉంది కాబట్టి, స్కానర్ లేకపోతే వేరే విధంగా చేయొచ్చు. స్కానర్ ఉంది కాబట్టి ఫాల్ట్ కోడ్స్ రీడ్ చేస్తున్నాను. ఫాల్ట్ కోడ్స్ చూపిస్తే నో ట్రబుల్ కూడా చూపిస్తుంది. సో ఏసీ సిస్టమ్ నో ట్రబుల్ కూడా చూపిస్తుంది. సో ఇలాంటి టైంలోనే మనం కొంచెం నాలెడ్జ్ వాడాలి. నా ఇప్పుడు ఏంటంటే స్కానర్లో ఉన్న అదర్ ఆప్షన్స్ మనం చూసుకొని అందులోనే ఫ్యాన్ హై స్పీడ్, ఫ్యాన్ లో స్పీడ్, ఏవైతే ఆ రెండు స్పీడ్స్ ఉన్నాయో అది ఒకసారి టెస్ట్ చేద్దాము. స్కానర్లో బైడైరెక్షనల్ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి రెండు ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది మనం స్కానర్ ద్వారా మనం టెస్ట్ చేసేయచ్చు. సో ఒక స్పీడ్ మీరు చూస్తున్నారు కదా, అది ఫ్యాన్ ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్పీడ్ ఏదైతే ఉందో మళ్ళీ స్కానర్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళిన తర్వాత స్కానర్లోనే మళ్ళీ ఆ ఆప్షన్కి వెళ్తాము. వెళ్ళి ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఫ్యాన్ ఇప్పుడు హై స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం. సో హై స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేస్తే అది కాసేపు తిరుగుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో మన ఫ్యాన్ తిరుగుతుంది, అలా ఆఫ్ అయిపోతుంది. సో మనం స్టాప్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఎస్, ఇట్స్ సక్సీడెడ్ ఇన్ ఇట్స్ టెస్ట్. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ అయిపోయింది, ఇట్స్ వర్కింగ్. సో రైట్ నౌ మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాము. సో కంప్రెసర్ తిరుగుతుంది. ఇది క్లచ్ లెస్ సిస్టమ్ కాబట్టి ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడే తిరుగుతూ ఉంటుంది. మరోసారి చూస్తే ప్రస్తుతానికి ఏసీ ఆఫ్ చేసి ఉంది. ఏసీ ఆఫ్ చేసి ఆ పారామీటర్స్ చూస్తాం. స్కానర్ ఉన్నప్పుడు ఆ డేటా స్ట్రీమ్లోని మనకి కావాల్సిన పారామీటర్స్ చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు ఎన్ని స్కానర్లు ఉన్నా ఏం చేయలేరు, అది వేరే విషయం. సో ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేస్తున్నాను, అందుకంటే క్లచ్ ప్రెస్ చేసి బండి స్టార్ట్ చేస్తున్నాను. మీరు టాకోమీటర్లో చూస్తే ఆర్పిఎం ముళ్ళు పైకి లేచింది. సో ఇట్స్ అన్ ఇండికేషన్ బండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నాను. సో ఏసీ ఆన్ చేసినప్పుడు మీరు గమనిస్తే ప్రెషర్స్ లో ప్రెషర్ డ్రాప్ అవుతుంది, హై ప్రెషర్ స్లోగా పెరుగుతుంది. అంటే స్టార్టింగ్లోనే తప్పనిసరిగా ఇప్పుడు కంప్రెసర్ అయితే పనిచేస్తుంది, కంప్యూటర్ అయితే కంట్రోల్ చేస్తుంది, ప్రెషర్ అయితే తగ్గుతుంది. యాక్చువల్గా నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు చూస్తే 99 degrees ఫారెన్హైట్లో అని చూపిస్తుంది క్యాబిన్ టెంపరేచర్ మన థర్మోమీటర్. సో కాసేపు అయిన తర్వాత కోల్డ్ ఎయిర్ రావడం మానేస్తుంది. సో ఇది సిమ్టమ్. ఇది 98.6 degrees ఇన్ క్యాబిన్ అండ్ ఎవాపరేటర్ టెంపరేచర్. సో దట్స్ ఆఫ్ నో యూస్. అది మనకి చాలా టెంపరేచర్స్. ఇప్పుడు గమనిస్తే చూసారా, ప్రెషర్స్ అరౌండ్ 65 దగ్గరికి వచ్చేసి ఉండిపోతున్నాయి కాసేపు అయిన తర్వాత. సో 65 లో ప్రెషర్, హై ప్రెషర్ ఏమో 175 PSI, ఇంకా అక్కడి నుంచి అలా ఉండిపోతుంది. సో అది మనకి అంటే మనకి కూల్ ఎయిర్ రావట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే కొంచెం 63.5 degrees ఫారెన్హైట్ చూపిస్తుంది, కొంచెం తగ్గింది. దాని తర్వాత మరి ఇంకా తగ్గలేదు, టెంపరేచర్ పెరిగిపోతూ వచ్చింది. సో మీరు గమనిస్తే 58.1, 88.7, 88.8, సో మారుతూ ఉంది. మారిన తర్వాత నేను గమనించాను ఏంటంటే ఒక 10 minutesతో ఉంచిన తర్వాత చూస్తే ఆ టెంపరేచర్ మళ్ళీ పెరిగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే గేజెస్ 65, అరౌండ్ 60, 65, 175 హై.
175 PSI high, 65 PSI low. So ఇది క్లియర్ ఇండికేషన్ దట్ AC is not blowing cold. So customer complaint is verified. సో ఇన్ క్యాబిన్ టెంపరేచర్ థర్మోమీటర్లో చూస్తే అరౌండ్ 67.1 డిగ్రీ ఫారెన్హీట్ అది చూపిస్తుంది. సో మీరు చూసినారు కదా టెంపరేచర్ ఏదో కొంచెం మారుతా ఉంది. సో 10 minutes తర్వాత చూస్తే క్లియర్గా చూడవచ్చు 65 PSIలో. అది నార్మల్గా అయితే అరౌండ్ 25 to 35 PSIలో ఉండాలి లో ప్రెషర్. అలాంటిది 65 PSIలో ఉంది. హై ఏమో 125 PSI, క్యాబిన్ టెంపరేచర్ ఏమో 70. సో 100% కస్టమర్ చెప్పి మనం పే చేసేసినట్టే. సో నా గోయింగ్ ఇన్ టు ఇంట్రికేషన్స్ యాజ్ టు వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్. మనకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ వల్ల మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. నాలెడ్జ్ ఉండాలా, థియరీ వెనకాతలో ఉన్న AC వర్కింగ్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా వాడాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది కానీ తెలిస్తే మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆ సిగ్నల్ వైర్ ఏదైతే కంప్రెసర్ మీద ఉన్న వాల్వ్ని కంట్రోల్ చేస్తుంది, కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంది, దాని సిగ్నల్ చూస్తే మీరు చూస్తే గమనించవచ్చు పల్స్ విడ్త్ మాడ్యులేటెడ్ సిగ్నల్ వస్తుంది. అయినా మనకి కూలింగ్ రావట్లేదు. అంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది based on the other inputs like evaporator sensor, cabin sensor, ambient air temperature sensor, ఇంకా చాలా ఉంటాయి. అట్లన్నింటినీ బేసిస్ మీద కంప్యూటర్ అయితే కంట్రోల్ చేస్తుంది. కానీ ఆ వాల్వ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అని నేను నిర్ధారించగలిగాను బేస్డ్ ఆన్ ద టెస్ట్ రిజల్ట్స్ అయ్యా. సో తప్పనిసరిగా నాకున్న నాలెడ్జ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ దాంతో కంప్రెసర్ వాల్వే పోయింది అని చెప్పేసి నేను నిర్ధారించగలిగాను. చూసారు కదా, లోలో పెట్టాను. సో AC ఆన్ చేసి లోయెస్ట్ మోడ్లో పెట్టాను, ఫుల్ స్పీడ్ లో. సో మనకి ఇంజిన్ తిరుగుతుంది, కంప్రెసర్ కూడా తిరుగుతుంది, ఎందుకంటే క్లచ్లెస్ కాబట్టి నేను క్లచ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ స్వాష్ ప్లేట్ యాంగిల్ మారుతూ ఉంటేనే మనకి AC అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్వాష్ ప్లేట్ యాంగిల్ మారటం లేదు, దట్ ఈస్ మై డయాగ్నోసిస్. ఆ స్వాష్ ప్లేట్ యాంగిల్ మారడానికి కావాల్సిన సిగ్నల్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా పల్స్ సిగ్నల్, కానీ స్వాష్ ప్లేట్ యాంగిల్ మారట్లేదు. స్వాష్ ప్లేట్ యాంగిల్ మారట్లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే గేజెస్లోని ప్రెషర్స్ మారట్లేదు. సో మీరు చూస్తే ఇప్పుడు ఆన్ చేశాను, నా సిగ్నల్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ కంప్యూటర్లోని, మళ్ళీ ఆఫ్ చేశాను. సో ఎస్, కంప్యూటర్ ఇస్ కంట్రోలింగ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆ గ్రాఫ్ని ఏదైతే మన స్కోప్లో వస్తుందో చూస్తే ఎస్ పల్స్ విత్ మాడ్యులేటెడ్ కరెంట్ 100% వస్తుందని చెప్పి నిర్ధారించుకోగలిగాను. సో డెఫినెట్లీ ఇట్స్ వాల్వ్ ప్రాబ్లం. సో ఆ వాల్వ్ అరౌండ్ 2000 ఎంత ఉంటుందన్నారు. సో పాత వాల్వ్ని ఇది రూడ్ మెథడ్లో నాటు పద్ధతిలో చెక్ చేయాలి అని అంటే సౌండ్ వినాలి. అంటే ఒక చిన్న క్లికింగ్ సౌండ్ వస్తుంది బ్యాటరీకి మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసి కంప్యూటర్ ఏదైతే పల్స్ విత్ మాడ్యులేటెడ్ కరెంట్ వస్తుందో అది మనం కంటిన్యూస్ కాకుండా ఒకసారి జస్ట్ ఇలా టచ్ చేసి తీసి చూస్తే మనకి క్లికింగ్ సౌండ్ వినిపిస్తుంది. చెవుగానే దగ్గర పెడితే చూడండి, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను. సో చెవు మనం కొంచెం దగ్గరగా పెట్టి వాల్కున్న 2 పిన్స్ని ఒకటి ఎర్త్ ఒకటి పాజిటివ్కి ఇచ్చి జస్ట్ టచ్ చేసి తీసేస్తూ ఉంటే మనకి ఆ క్లికింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు దీనికి వినిపించట్లేదు. సో ఇది నాట్గా టెస్ట్ చేయాలంటే అంటే ప్రతి దానికి ఫుల్ ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు, కానీ నాలెడ్జ్ ఉంటే ఎస్ ఇవన్నీ చేసేయచ్చు. సో కొత్త పార్ట్ 2093. సో ఇంత కాస్ట్లీ పార్ట్ వేస్తున్నప్పుడు 100% మనం ఎలా ఉండాలి అంటే మన డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉండాలి. నాకు తెలిసి పాత రోజులు అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ క్లచ్లెస్ సిస్టమ్స్ మన ఇండియాకి వచ్చినాయో ఆ టైంలోని కస్టమర్స్ అంటే మెకానిక్స్ టెస్ట్ చేయడం దాకా కంప్రెసర్ మార్చేసేవారు. అప్పట్లో 20,000 అంతా ఉండేది. అదంతా కస్టమర్కి వేసేస్తారు. సో దట్ ఈస్ నాట్ రైట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేసేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత పనిచేస్తుందని నిర్ధారించుకున్న తర్వాత వాల్వ్ని కంప్రెసర్కి ఫిక్స్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు తీసినాను అంటే తీసి మీకు పోస్ట్ చేస్తానంటే ఈ ఆటోమోటివ్ ఫీల్డ్ని ఈ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జనాలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.
దే ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్‌లోని ఏసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎవరో లగ్జరీ ఫీచర్ కింద చూసేవారు. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయింది. అది ఎసెన్షియల్‌గా అయిపోయింది. కార్ ఉందంటే ఏసీ లేకపోతే బయట తిరగడం సో కష్టం. ఫ్రెండ్స్ సో సే హాయ్ డెఫినిట్‌గా ఉదయం. ఇక్కడ నా చూస్తున్నారు కదా నా నా ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితుడు, నా జిగిరి యార్, నా చిన్ననాటి స్నేహితులు. ఆ ఒక యార్ అబ్బాయి కంటే పెద్ద లండన్‌లో యార్, ఉంటాడు. డాక్టర్. ఆనంద్ మోహన్, నా ఇంకో ఫ్రెండ్, అబ్బాయి స్టేస్ ఇన్ లండన్, ఇక్కడే ఉంటాడు. అందరం ఒకే మినీ దగ్గర లండన్ ఉంటాం. ఇన్ ఉడిదాం. మేము పుట్టి పెరిగింది అంతా అక్కడే. సో సో నా చిన్ననాటి స్నేహితులు మళ్ళా ఈ వీళ్ళతో పాటు టెస్ట్‌లు చూస్తే కూర్చొని చేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. చెప్తున్నాను కదా! చాలా ఈజీ. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏసీ ఉండాలి. సో ఇదిగోండి, ఇది పాత క్లిప్పింగ్. ఇది కొత్త వాల్ ఫిక్స్ చేసిన తర్వాత. సో కొత్త వాల్ని ఫిక్స్ చేసేసాను. సో మీకు కొంచెం దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే, ఏసీ వర్క్స్ అనేది కాదు, ఏదైనా వర్క్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ దే పే యాజ్ ఆఫ్. తప్పనిసరిగా మనకి వాటి ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదో ఐటీఐ చేసాము, ఉద్యోగాలు లేవు. ఐటీఐ చేసినప్పుడు అక్కడ వాళ్ళు పెద్దగా ఏం చెప్పరు. నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఇంట్రెస్ట్ చూపించి కొంచెం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలా. ఇన్వెస్ట్ చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటే తప్పనిసరిగా డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం అయితే కాదు. అది కూడా మోసం చేయకుండా జెన్యూన్గా. నాకున్న రెప్యుటేషన్ ఏంటి అంటే, నేను మోసం చేయను అని చెప్పి నా కస్టమర్స్ అందరికీ తెలుసు. నా కస్టమర్స్కే కాదు, ఈవెన్ స్పేర్ పార్ట్స్కి వెళ్ళినప్పుడు కూడాను పలానా రవి ఆటోమొబైల్స్ విజయనగరం ఆయన ఎలాంటోడు అని చెప్తే నన్ను అడగకపోయినా వాళ్ళే చెప్పేస్తారు నా గురించి. అందుకే అంటారు, క్యారెక్టర్ ఈజ్ నాట్ వాట్ యూ థింక్ యు ఆర్, ఇట్ ఈస్ వాట్ అదర్స్ సే యు ఆర్ అని. సో ఇప్పుడు మనం చూస్తే కొత్త కంప్రెసర్ వాల్ పెట్టేశాను. సో రీడింగ్స్ గేజెస్ చూస్తే మనకి అరౌండ్ 25 ఎంతో వచ్చింది లో, హై ఏమో 200 ఎంతో వచ్చినట్టున్నారు. సో చూసారు కదా, కాండెన్సేషన్ కూడా వచ్చేసింది గ్లాసెస్ మీద. సో ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఏసీ ఈస్ వర్కింగ్ వెల్ నా. చాలా మంచిగా పనిచేస్తుందని కూడా అనొచ్చు. సో ఎస్, నేను థర్మామీటర్ మీద చెక్ చేసే కస్టమర్కి ఇస్తాను. అది చల్లగా వస్తుందని సరిపోతుందని కాదని థర్మామీటర్ పెట్టేసి కస్టమర్ చూపించేసాను అనుకోండి, చాలు, మనం ఇంకేం చేయక్కర్లేదు. అది కస్టమర్ విల్ బీ సాటిస్ఫైడ్, హీ హ్యాస్ టు బీ సాటిస్ఫైడ్. సో అందులో చూస్తుంటే 44.9 degrees Fahrenheit, విచ్ ఇస్ గుడ్ వన్. సో మనం మామూలుగా క్యాబిన్ థర్మామీటర్ సెంటిగ్రేడ్లో చూస్తే చూడండి, నాకు ఎంతో తర్వాత పిక్చర్స్ తీసాను. 5.3, 5.0, 4 ఎంతో వచ్చింది. లీస్ట్ నేను రికార్డ్ చేసిన వర్స్ ఈ వెహికల్లోని 3.7, కానీ అది ఆ పిక్చర్ నాది లేదు. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ లుక్డ్ అవుట్ ఫైన్ ఆర్ వర్క్డ్ అవుట్ ఫైన్. తప్పనిసరిగా ఎవరైనా ఇలాంటి వర్క్స్ నేర్చుకుందాం అంటే మమ్మల్ని సంప్రదించండి. మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. కానీ దెర్ ఈజ్ అ కాస్ట్ అసోసియేటెడ్ విత్. చాలామంది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ట్రైనింగ్ అనుకుంటారు. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేది అయితే లేదు. డెఫినెట్గా ఒక ప్యాకేజ్కి వస్తే మిగతా ప్యాకేజెస్లో ఏమైనా కొంచెం ఫ్రీగా చెప్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే, మీలో మీరు ఇన్వెస్ట్ చేసి నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ పే యూ ఆఫ్ ఇన్ ద ఫ్యూచర్. మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ 8985384993. మేము విజయనగరంలో లొకేట్ అయ్యి ఉన్నాము. అంటే వైజాగ్కి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎవరు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో రారు. దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. నాకు ఎక్కువ వస్తున్న వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు, లైక్ ఈస్ట్ వెస్ట్. సో ఎవరైనా, నేను కూడా ఫ్యూచర్లోని అటువైపు ఒక అంటే నాది ట్రైనింగ్ అయిన వాళ్ళ చేత ఒక షాప్ పెట్టిద్దాం అని చెప్పి చూస్తున్నాను. సో ఇవన్నీ నాకు ప్లాన్లో ఉన్నాయి. ఇంకా మంచి వీడియోస్తో ఇంకా చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో డెఫినెట్గా ఇలా వీడియోస్ కానీ మీరు లైక్ చేసినట్టయితే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇట్ గివ్స్ మై ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ వీడియోస్. ఇంకా మంచి కంటెంట్ తోటి వస్తాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా కోచింగ్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే తప్పనిసరిగా మా దగ్గర వచ్చి సంప్రదించండి. మీరు కాల్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. సో నా దగ్గర ఒక టెక్నీషియన్ పోస్ట్ కూడా ఓపెన్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే 4,000 to 15,000 మా రేంజ్. సో 4,000 ఎవరికి ఇస్తాము అంటే, జస్ట్ ఫ్రెషర్ వచ్చి ఆడికేం తెలియదు అన్నవాడికి. యాజ్ ద టైమ్ గోస్ బై 15,000 వరకు శాలరీ వెళ్తుంది. సో డెఫినెట్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ విషయం కూడా, దానికి కూడా సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే.